హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఇక్కడైతే ఇవాళ బగార్ రైస్ను అలాగే చికెన్ కర్రీ వండాను అనమాట. ఇంకా ఎందుకంటే ఇవాళ మా తోటికోడలు ఉంది కదా, వాళ్ళ పాప వచ్చింది, అలాగే మా మరిది వచ్చిండే అనమాట. ఇంకా అందుకే ఇక్కడైతే బగార్ రైస్ వండిన, అలాగే చికెన్ కర్రీ వండిన. ఇంకా అందరం కలిసి అయితే తినేస్తున్నాము. ఇంకా కుట్టి బ్యాక్ సైడ్ బాగా అల్లరి చేస్తుంది. అందుకే ఏమైంది కుట్టి, ఎందుకు ఎగురుతున్నావు, కింద పడతావు అని చెప్తున్నా అనమాట. ఇంకా తోటికోడలు వాళ్ళ పాప ఎందుకు వచ్చిందంటే ఇవాళ తను డిప్లొమా చేస్తుంది అనమాట. 10th అయిపోయింది, ఇంకా డిప్లొమా చేస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చిందనమాట. ఇంకా అందుకే ఇంకా వచ్చింది కదా, అందుకే ఇంకా చికెన్ కర్రీ ఉన్న బగార్ రైస్ వండిన, అందరం కలిసి తినేస్తున్నాము. ఇంకా ఇక్కడైతే ఇది అయిపోయిన తర్వాత అయితే హనీకుట్టి వాళ్ళ స్కూల్ డ్రెస్ చేంజ్ అయిందనమాట. ఇన్ని రోజులు హనీకుట్టికి అయితే ఏముండే అంటే ఫ్రాక్ను షర్ట్ ఉండే, కానీ ఇప్పుడు 5th క్లాస్ కదా, ప్యాంటు షర్ట్ అండ్ అలాగే బ్లేజర్ అయిందనమాట. ఇక చేంజ్ అయింది కదా, అందుకే కుట్టియడానికి అయితే చౌరస్తాకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా వాళ్ళకి అక్కడే చౌరస్తాలోనే ఒక షాపింగ్ మాల్ ఇచ్చారు, జగదాంబ సిల్క్స్ అని చెప్పేసి. ఇంకా అందులో వీళ్ళకి చెప్పారు కాబట్టి ఇక అక్కడే తీసుకుందామని వెళ్తున్నాము. మళ్ళీ వాళ్ళు చెప్పిన దాంట్లో కాకుండా మళ్ళీ వేరే దాంట్లో తీసుకోవడం మళ్ళీ వెతకడం అని చెప్పేసి ఇంకా అందులోకి వెళ్దామనేసి అయితే ఇక్కడ తినేస్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంకా మళ్ళీ అటు వెళ్ళి వచ్చిన తర్వాత అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళేసి మా మరిది మా పాప అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ పాపని తీసుకొని అంటే స్వీటీని తీసుకొని అందరం కలిసి వెళ్తామన్నమాట. ఇంకా మళ్ళీ 2 years నుంచి వీళ్ళకి స్కూల్ డ్రెస్ పీటీ డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ లేదనమాట. 2 years నుంచి ఈ ఇయర్ పెట్టిరనమాట. ఇంకా అందుకే ఇక కుట్టికి కూడా కొలతలు ఇచ్చి రావాలి. కుట్టికి స్కూల్ డ్రెస్ అదే, అందుకే కుట్టికి అయితే ఏం స్కూల్ డ్రెస్ అవసరం లేదు, కానీ ఇంకా హనీకి స్కూల్ డ్రెస్ చేంజ్ అయింది కాబట్టి హనీకి కొలతలు ఇచ్చేసి అలాగే కుట్టికి పీటీ డ్రెస్ కొలతలు, అలాగే హనీ కూడా పీటీ డ్రెస్ అనమాట. ఇంక ఇద్దరికి పీటీ డ్రెస్ కోసం అలాగే హనీకి డ్రెస్సెస్ కోసం అయితే ఇంక ఇచ్చేసి వద్దామని చెప్పేసి అయితే వెళ్తాం అనుకుంటున్నాము. ఇంకా తర్వాత టైం ఉంటే అటు నుంచి అంటే డీమార్ట్కి కూడా వెళ్ళాలి. ఇంకా చాలామంది కమెంట్స్లో అయితే అక్క బంటి ఫస్ట్ స్కూల్ వీడియో పెట్టండి అని అంటున్నారు. కంపల్సరీగా పెడతాను. ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయినాం అనమాట వెళ్దామని చెప్పేసి. ఇంకెక్కడికి వెళ్ళినా ఆటోనే, మీకైతే తెలిసిందే కదా, ఆటో కంపల్సరీ, లేకపోతే బైక్ పైన అయితే అందరం సరిపోము కదా. ఇంకా కార్ తీసుకుందాం అనుకుంటున్నాం, కానీ కొంచెం టైం పడుతుంది దేనికైనా కానీ, ఇంకా తొందరపాటు వద్దు కదా. ఇక్కడ ఇంకా వెళ్దామనే టైంకి మబ్బులు వచ్చినాయి అనమాట, చాలా వర్షం పడుతుంది ఏమో, ఆల్రెడీ మబ్బు ఉంది అనుకుంటున్నాము. ఇంకా వెళ్దామని అయితే అనుకునే లోపే ఇంకా ఆటో అయితే వచ్చేసింది. ఇంకా బంటి స్కూల్ వీడియో అడుగుతున్నారు కదా, కంపల్సరీ పెడతాను. అయితే బంటిని ఎందుకు ఇంత లేట్ జాయిన్ చేసినాము అని అంటే తీసుకెళ్ళడము తీసుకురావడము ఎవరు లేరనమాట, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు వాడు నర్సరీ కదా, ఓన్లీ హాఫ్ డే వరకే కదా స్కూల్స్ బంటికి అయితే. మార్నింగ్ ఒకవేళ వాళ్ళ అక్క వాళ్ళతోటి బస్సులో వెళ్ళిపోతే మార్నింగ్ ఏం ప్రాబ్లం లేదు, కానీ ఆఫ్టర్నూన్ టైంలో తీసుకురావడం ఇబ్బందే కదా. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి నడవాలన్నమాట, నడిచి అటు నుంచి ఆటో తీసుకొని ఆటోను స్కూల్కి వెళ్ళేసి మళ్ళీ స్కూల్ నుంచి ఇటు తీసుకొని రావాలి. అది కొంచెం ఇబ్బంది అనమాట. ఇంకా అదే ఆలోచిస్తున్నాము. ఇంకా స్కూల్కి వెళ్తే వాళ్ళ డాడీ అయితే ఒక 1 week వరకు అయితే లీవ్ పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం వాడు అలవాటు అయ్యే వరకు పొద్దున్న తీసుకెళ్ళి పెట్టొచ్చినప్పుడు తర్వాత ఏడుస్తున్నాడు సార్ మీ బాబు అంటే తీసుకురావడానికి తను ఉండాలి కదా. ఇంకా అందుకే తనని కూడా వారం రోజులు అయితే లీవ్ పెట్టమని చెప్తున్నా అనమాట. పెడితేనే కదా ఎప్పుడు ఏడిచినా వెళ్ళేసి తీసుకురాగలుగుతాము. ఇంకా అందుకే తను వారం రోజులు లీవ్ పెట్టేస్తాడు. ఇంకా తర్వాత ఇంకా మైండ్లో అదే అనుకుంటున్నా, ఎట్లా వెళ్ళడం బస్సులో వెళ్ళిపోతాడు, రావడమే ఎట్లా తీసుకురావడమే అని అదే ఆలోచిస్తున్నాం అనమాట. స్కూటీ కొనాలా లేకపోతే నేనే ఆటోకి వెళ్ళి తీసుకురావాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. నాకు స్కూటీ అంటే ఫుల్ భయం అనమాట, ఎందుకంటే స్కూటీ పై నుంచి నేను కుట్టి చిన్న హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ముగ్గురం పడ్డాము. మళ్ళీ అలాగే చెల్లి కూడా ఒకసారి డ్రైవ్ చేస్తూ ఉంటే హనీని తీసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటే చెల్లి పడింది. తర్వాత తమ్ముడు కూడా ఒకసారి ముగ్గురు కలిసి వస్తూ ఉంటే స్కిడ్ అయ్యి తమ్ముడు పడ్డాడు. నాకు ఇంకా మా పెద్ద చెల్లి కూడా నేర్చుకునేటప్పుడు తను పడ్డది. నాకు ఎందుకో స్కూటీ అట్లా పడడం వల్ల చాలా భయం అనమాట. ఎందుకో అది స్కిడ్ అయ్యి ఎక్కడ జారి పడిపోతామో అని చెప్పేసి. మళ్ళీ ప్లస్ నేను మరీ అంత హైట్ ఏం కూడా కాదనమాట, కొంచెం పొట్టిగానే ఉంటా. పొట్టిగా అంటే నార్మల్ ఒక 4.11 అట్లా అంటారు కదా, అట్లా ఉంటాను అనమాట. ఇంకా హైట్కి నా కాళ్ళు మరీ మొత్తం కిందికని అందవి, ఓన్లీ పైన ఇట్లా కొంచెం కొంచెం మడమ కిందికి ఆనుతుంది అనమాట. అంటే ముందు సైడ్ మన కాలు కొంచెమే కింద ఆనుతుంది అనమాట, సగం వరకే. ఇంకా అందుకే
మనం ఎలా ఉండాలంటే స్కూటీ పైన వెళ్ళేటప్పుడు మన కాలు కింద అందితే మంచిగా మనం ఆపగలిగేటట్టు ఉండాలి. కానీ కాళ్ళు పైకని ఉంటాయి కదా, కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడు నేను బంటిని వేసుకొని రానిపోంది చేసి ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళడం అంటే ఏమో, మళ్ళీ బంటిని తీసుకొని వచ్చేటప్పుడు నాకు సరిగ్గా డ్రైవింగ్ రాక పడిపోయి కాల్లో చేతో ఇరిగిపోతే మళ్ళీ అటు స్కూలు బాయే ఇటు నేను బాయే అన్నట్టు అయిపోతుంది కదా. మళ్ళీ ఇంకా వాళ్ళకి చేసి పెట్టేటోళ్ళు ఉండాలి, మళ్ళీ నాకు చేసి పెట్టేటోళ్ళు ఉండాలి కదా ఎంతైనా కానీ. ఇంకా ఇక నలుగురి కంటే కష్టమే కదా, అందుకే ఆ భయంతో స్కూటీ అనేది తీసుకోలేకపోతున్నా. ఇక్కడ మా మరిది ఉంటారు పక్కని, తను ఎక్కడ అంటే ఎస్బిహెచ్ కాలనీ అటు సైడ్ ఉంటాడు అనమాట, బ్యాంక్ కాలనీ సైడ్. ఇంకా తను అక్కడ నుంచి స్కూటీ పైన వచ్చి తీసుకొని రావాలి. ఆయనకి చెప్దాం అనుకుంటున్నాము, కానీ ఏమవుతుందో చూడాలి మరి. ఇక స్కూటీ అయితే అదొక భయం ఉంది. స్కూటీ అసలు మంచిగా నేర్చుకున్న, కుట్టి కడుపులో పడకంటే ముందు 2017లో మంచిగా నేర్చుకున్న, డ్రైవింగ్ కూడా చేసిన ఒక 1 వీక్ కూడా కాదు, కుట్టి కడుపులోకి వచ్చింది. ఇంకా ప్రెగ్నెన్సీ అని తెలియగానే స్కూటీ పక్కన పెట్టేసిన, దాన్ని అలానే కంటిన్యూగా నడిపి ఉంటే అయిపోయేది అసలు. కానీ ఏమైపోయింది, ఇంకా అలా నడిపియలేదు, ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా స్కూటీ తీసుకోవాలో వద్దని ఆలోచిస్తున్నాం. బంటిని అయితే తీసుకుపోవడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది, అదే ఒకటే ఆలోచిస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ అయితే ఏంటంటే వాళ్ళవి స్కూల్ డ్రెస్సెస్ ఫస్ట్ షాపింగ్ మాల్కి వెళ్ళేసి అయితే ఇంకా వాళ్ళ స్కూల్ డ్రెస్సెస్ కొలతలు అయితే ఇచ్చేసినాము. ఇంకా ఇచ్చేసి దాని తర్వాత ఇక్కడ స్కూల్ షూస్ కూడా లేవు కదా, ఇంకా స్కూల్ షూస్ కోసం అలాగే తీసుకుంటున్నాం అనమాట. ఇద్దరి నాకు లేవు కొంచెం చినిగిపోయినాయి అనమాట. ఇంకా వాళ్ళ అక్క కొనిస్తా అంటే కుట్టి కూడా నాకు కొనేయమని, ఇంకా అందుకే ఇద్దరికైతే మళ్ళీ షూస్ అయితే కొనిస్తున్నాం అనమాట. ఇంకా కొంచెం లూజే తీసుకోమని చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు రోజుకి పెరిగిపోతున్నారండి అసలు. 2-3 మంత్స్కే చిన్నగా అయిపోతున్నాయి వీళ్ళకి షూస్ కానీ చెప్పులు కానీ ఏ డ్రెస్సెస్ కానీ పెరుగుతున్నారు కదా తొందరగానే. ఇంకా అందుకే ఇక కొంచెం లూజే తీసుకోమంటున్నా. ఇక హనీ అవి తీసుకున్న తర్వాత మమ్మీ నాకు ఏమైనా శాండిల్స్ కొనియమని చెప్తుంది అనమాట. సరే బెట్ట నీకు ఏది కావాలో అది తీసుకో అని చెప్తున్నా అనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళ స్కూల్ డ్రెస్సెస్ కొలతలు ఇచ్చేసి దాని తర్వాత షూస్ కూడా తీసుకొని ఇంకా రిటర్న్ అయితే డిమార్ట్కి వెళ్ళాం అనమాట. వర్షం అయితే బాగానే పడుతుంది మేము వెళ్ళే టైంలో, ఇంకా బయట కూడా వర్షం పడుతుంది. ఇంకా ఇద్దరు షూస్కి అయితే 1000 అయిపోయినాయి ఇద్దరు షూస్కి అయితే. ఇంకా షూస్ సాక్స్ బంటి అయితే పడుకున్నాడు, ఇంకా తను ఎత్తుకొని ఉన్నాడు. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా బంటిది స్కూల్ గురించి అనమాట. హనీ కుట్టి వాళ్ళంటే మంచిగానే వెళ్ళిపోతారు. ఇంకా బంటి మార్నింగ్ ఒకవేళ స్కూల్కి వెళ్ళిపోతే అక్క వాళ్ళు పొద్దున్న టైంలో బస్సులో వెళ్ళిపోతే ఆఫ్టర్నూన్ టైంలోనే కొంచెం ఇబ్బంది, అదొకటే ఆలోచిస్తున్నా తీసుకురావడము. ఇంకా ఒకవేళ వాడు ఏడవనప్పుడు కూడా మార్నింగ్ టైంలో పంపించడం కూడా కష్టమే కదా. అది కొంచెం బంటిది నాకు కొంచెం ఈ ఇయర్ మొత్తం కష్టంగానే ఉంటుంది. ఇంకా చూడాలి ఏమవుతుందో. ఇంకా అలాగే చాలామంది అయితే అడుగుతున్నారు కదా వీడియో పెట్టమని, ఫస్ట్ డే స్కూల్ వీడియో ఖచ్చితంగా పెడతా అనమాట. ఇంకా కొన్ని వీడియోస్ అలానే ఉన్నాయి, ఎడిటింగ్లో అవి లేట్ అయిపోతున్నాయి అనమాట. మీకైతే ఇంకా లేట్ అయినా సరే కొంచెం ఎడిట్ చేసేసి పెడతా ఉంటా. ఇంక ఇక్కడైతే షూస్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. హనీ కుట్టి అప్పుడు నాకు స్కూల్లో అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు, ఎందుకంటే అక్కడ మా ఫస్ట్ చెల్లి ఉంది కదా, తను టీచర్ అనమాట, తమ్ముడేమో పంపించాడు. ఇంకా అయినా సరే 1 మంత్ హనీ కొంచెం ఏడ్చింది, కుట్టి కూడా ఒక 15 days ఏడ్చింది. అక్కడ చెల్లె ఉండే కాబట్టి చూసుకుంది. ఇంక ఇప్పుడు బంటి అప్పుడు ఒక్కడే కదా, క్లాస్లో ఎవరు తెలియదు కదా, కొంచెం భయపడతాడు కావచ్చు, ఎంత ఏడుస్తాడో ఏమో, ఇంకా చూడాలి ముందు అయితే. ఇంక ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము, ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా డిమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి. బాయ్.